హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రాయల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగుండాలనుకుంటున్నాం, అందులో మేము ఉండాలనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యూట్యూబ్ స్టార్ అండ్ ఒక యూట్యూబ్ సూపర్ స్టార్. సో అనతి కాలంలో అంటే తక్కువ కాలంలోనే మన యూట్యూబ్లో మన సెలబ్రిటీస్కి రానటువంటి నేము, ఫేము, ఫాలోయింగ్ మన వచ్చినటువంటి ఒక జంట ఉంది. ఆ జంట మీకు ఆల్రెడీ అందరికీ మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. సో వాళ్ళు ఎవరో కాదు, స్మార్ట్ వినోద్ అండ్ స్మార్ట్ భారతి. సో వాళ్ళని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, సో వాళ్ళ కొత్త యూట్యూబర్స్కి వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు వాళ్ళ నుంచి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, సో వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ వినోద్, హాయ్ భారతి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? సూపర్ అబ్బా, మేము సూపర్ ఉన్నాం. సో చాలా రోజుల నుంచి మేము మీట్ కావాలని అనుకుంటున్నాం. సో ఫైనలీ వచ్చాము, మేము వేయటం చాలా సంతోషము. సో మీరు రిసీవ్ చేసుకునే విధానం బట్టి కూడా చాలా థ్యాంక్స్. సో వినోద్, మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఏం లేదన్న, మామూలుగా ఇంతకుముందు వేరే వాళ్ళ వీడియోలు చూసేవాడిని యూట్యూబ్లో. రాజు అల్లగడ్డ స్వాట్ అగ్రికల్చర్ అని ఆ ఛానల్ ఉండేది. వాటిని చూసి డబ్బులు వస్తున్నాయని తెలిసింది. మనం చేద్దాం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మన లెక్కే ఉంది కదా, చిన్న పల్లెటూరు, చిన్న ఊరు అని మనం ట్రై చేద్దామని చేశాను. ఓకే ఓకే చాలా సంతోషం. వినోద్, ఇప్పుడు మీరు ఈ లాక్డౌన్ టైంలో, సో ఎక్కడ అంతా లాక్డౌన్ ఉంది కాబట్టి మీరు బయటపడడానికి ఛాన్స్ లేదు కాబట్టి, సో ఆ టైంలో మీరు వీడియోస్ ఎలా చేశారు, ఎలాంటి వీడియోస్ చేశారు? నేను ఆ టైంలో కూడా బయట వీడియోలు తీయడానికి ట్రై చేశాను, నా బయటికి వెళ్ళే అవి ఎక్కడెక్కడో, కానీ అవేవి వర్కౌట్ కాలేదు. ఓకే, అసలు బయటికి వెళ్ళే తీసిన వీడియోలు ఏం పెద్ద ఇది ఉండేది కాదు. ఓకే, ఇంకా బయటికి వెళ్ళడానికి డబ్బులు లేక ఇంట్లో వాళ్ళు అసలు యూట్యూబ్ చేస్తుంటే ఏం పని మనసం పని డబ్బులు వస్తాయి, నువ్వు అంత మరి ఇన్ని నువ్వు కూడా కలిసి చేసుకుంటా అట్లా యూరియాలు నీకు డబ్బులు, వీడియోలు చేసే డబ్బులు ఎవరు ఇస్తారు అని అట్లా అంటుంది. ఓకే, తర్వాత నుంచి ఇంకా బయట ఇవ్వడానికి కూడా డబ్బులు లేదు, మరి అలాగే ఇంట్లోనే ఈ వీడియోలు తీసాం అన్నమాట. ఏమేమి తీయగలం అవే నచ్చింది. ఓకే ఓకే. సో మీకు మిమ్మల్ని ఏమైనా కరోనా పలకరించినట్రా? మ్యాక్సిమం అందరికి కరోనా టైంలో చాలా మంది కష్టపడ్డారు. అంటే మేము కూడా అనుకోండి వలస వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రానికి ఛాన్స్ లేక గవర్నమెంట్ బస్సులు పెట్టేదాకా చాలా ఇబ్బంది ఉండింది. కాకపోతే కరోనాలో బాగుపడిన వాళ్ళ లిస్ట్లో మేము ఉన్నాం, మా ఊరి ప్రకారం అయితే. ఓకే ఓకే. సో ఈ కరోనా వల్ల ప్రపంచం తలకిందులైంది కదా. సో చాలా మంది తల ప్రాణాలు కోల్పోయినారు, చాలా కుటుంబాలు రోడ్డుపడినాయి, చాలా కుటుంబాలు హాస్పిటల్కి డబ్బులు లేక చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వాటి నుంచి మనం చాలా సేఫ్ ఉన్నందుకు మనం ఎంతైనా కానీ లక్కీ పర్సన్స్ అని చెప్పాలి, అవునా? సో చాలా థ్యాంక్స్. సో వినోద్, మీకు యూట్యూబ్ పెట్టాలని చెప్పేసి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? రాజు అల్లగడ్డ, స్వాట్ అగ్రికల్చర్, ఈ రెండు ఛానల్ అన్న. ఓకే, ఈ వీళ్ళే ఇన్స్పిరేషన్. వీళ్ళ ఛానల్ని వీడియోలు చూసే నాకు అనిపించింది చేసి. ఓకే ఓకే. సో మీరు ఎక్కువ ఏ యూట్యూబర్ని ఫాలో అవుతుంటారు? అప్పుడైతే అదే నేను చెప్పాను ఆ రెండు ఛానల్లో ఎక్కువగా. అంటే మనకి దగ్గరగా ఉందన్నమాట, మన ఇల్లు, మన ఊరిలాగే, అంత మనలాగే మనుషులు పెద్ద రెడీ ఇట్లా కాదు, ఎలా ఉన్నారో అలాగే మనకి దగ్గరగా అనిపించింది, మనం అది టచ్ చేయగలం అనిపించింది. సో అదే చేశాను. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మన చెల్లెమ్మ భారతి కూడా కొత్త ఛానల్ పెట్టింది కదా. సో భారతి కొత్త ఛానల్ పెట్టి ఒక 1 వీక్లోనే 10,000 సబ్స్క్రైబర్స్ అబౌవ్ వచ్చినారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు భారతి? సంతోషం అన్న, చాలా. ఓకే, బాగా అనిపించింది. వస్తారు అంటే వినోద్ ఛానల్లోన చెప్పకముందు ఒక అర్ధగంట అయింది నేను పెట్టి, దాంట్లో స్మార్ట్ భారతి ఛానల్ ఓపెన్ చేసి ఒక్కరు కూడా రావడానికి, ఒక్క వ్యూస్ లేదు, నో వ్యూస్ అని చెప్పి తర్వాత తన ఛానల్లో చెప్పిన తర్వాత అసలుకి రీఫ్రెష్ చేస్తూనే సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ఫుల్ హ్యాపీ ఇంకా అప్పుడు. ఓకే. సో ఇప్పుడు మీరు వంట ఛానల్ పెట్టారు కదా. సో మిమ్మల్ని వంటలా కనొచ్చా భారతి బదులు? సో ఇప్పుడు ఒక సీరియల్ ఏదో ఉంటుంది, వంటలక్క డాక్టర్ బాబు. సో అట్లా వినోద్ బాబు వంటలక్క భారతి అనొచ్చా? మీ ప్రేమతో ఎట్లయినా పిలిచొచ్చాను. ఓకే ఓకే. సో ఈ మధ్యలో మీరు ఏదో కొత్తగా ట్రై చేశారు,
టెంకాయ చికెన్. చికెన్ అది ఎలా వచ్చింది మీకు ఆ థాట్? అంటే రోజు వంటలు మనం చేసుకొని తినేటివే చేస్తానన్న, కొంచెం వెరైటీ ఏమైనా చేద్దాము అన్న ఆలోచన తనకు వచ్చింది. తనే సడన్ గా తెచ్చేసాను నాకు. యాక్చువల్ అంటే మన సైడ్ అలాంటి రెసిపీ ఎవరు తయారు చేయలేదు, చూడలేదు, మనం తినలేదు ఇంతవరకు. మేము చాలా మంది తినుండరు. సో మీకు ఆ కొత్త క్రియేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? వినోదేనా? నేర్చుకున్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్ లో ఇలా అంటుంటే వచ్చింది. ఓకే. యాక్చువల్ అంటే ఆంధ్ర సైడ్ బొంగులో చికెన్ పెట్టేసి అది చేస్తారు కదా, అది ఫేమస్. సో టెంకాయలో పచ్చి టెంకాయలో అది పెట్టి చికెన్ చేయడం అనేది కొత్తగా అనిపించింది నాకు. చాలా బాగుంది. చాలా వినోద్ కూడా చాలా మెచ్చుకున్నాడు దాన్ని. పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా సూపర్ వచ్చిందని. దానికి ఎంత టైం పట్టింది మీకు? చాలా సేపు అయిందన్న. ఒకటి ఎంత కాలితే టెంకాయ అంత చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. పైన ఒకటి నల్లగా అయితే లోపల ఉడకదు. బాగా నల్లగా బాగా ఉడికిపడితే బాగుంటుంది. పెద్దది. సో అట్లయితే మీ వంటలతో మన వినోద్ని చాలా ఇది చేస్తుంటారు అనమాట. వంటలతో పంపేస్తుంటారా? అయినా వినోద్ మన ఏదో ఒక వీడియో చూసినప్పుడు అనిపించింది, ఇలాంటి బజ్జీలు ప్రపంచంలో ఉంటాయా అని. ఎందుకు అలా కామెంట్ ఎందుకు? అంటే అంత వరస్ట్గా వచ్చినాయా లేకుంటే అంత బాగా వచ్చినాయా అసలు? ఎలా అంటే అలా ఇప్పుడు ఇక్కడ కొన్ని వంటలు చేస్తే అవునా దీన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి మనకల్లా పేరు. మన మిరపకాయ అంటే ఏమి అని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు జనాలు. అవును. అంటే ప్లేస్ మారే కొద్దీ అదే ఉంటది వస్తువు, దానికి పేరు మారుతుంది. అవును. వాళ్ళ అసలు అది వేరే అయిపోతుంది. మన లైన్ ప్రకారం మనం కరెక్ట్ చేసేమే. అవును. వాళ్ళ ఏరియాలో అట్ట చేయరు కాబట్టి వాళ్ళకి అది ఇట్టు చేస్తారా అన్నట్టు. అంతే. కరెక్ట్. ఇప్పుడు వరకు మీరు ఎన్ని రకాల వంటలు చేసింటారు? 37 రకాల వంటలు, టైప్స్. అంటే అది మనకు వచ్చినవే, కొత్తవి ఏమి ట్రై అన్ని మనకు వచ్చినవే చేసుకుంటున్నాం. స్పెషల్ అయితే ఏం లేదు. ఓకే. సో వినోద్, ఇంతవరకు నువ్వు ఏమైనా యూట్యూబ్ లో మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా యూట్యూబ్ లో మిస్టేక్ చేశానన్న మిస్టేక్ ఏదైనా ఉందా? మిస్టేకా? అవును. ఒకసారి మామూలు వేరే ఛానల్లో ఉండే మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసి నా వీడియో పెట్టానన్న. అది ఎక్కడ బొంబాయి పోయినప్పుడు వలస ప్రపంచం అని ఒక వీడియో తీసాను అనమాట. వలస ప్రపంచం. ఓకే. అంటే అది షార్ట్ ఫిల్మ్ లెక్కనా? అలాగే కానీ మొత్తం నా టైపే వచ్చింది అనుకోండి ఆ వీడియో. ఓకే. దానికి కరెక్ట్ అయిన మ్యూజిక్ నాకు దొరకలే. అంటే ఉడకచ్చు దాంట్లో, కాకపోతే నాకు ఇంకా తొందరగా వీడియో అప్లోడ్ చేయాలని యూట్యూబ్ లో ఏదో ఒకటి మంచి ఫీల్ ఉండేదని మ్యూజిక్ సెర్చ్ చేస్తే వేరే ఛానల్ అనమాట. ఓకే. అది డౌన్లోడ్ చేసి నా వీడియో పెట్టింది. దానికి కాపీరైట్ వచ్చింది. మంచి వీడియో యాక్చువల్గా అది. ఓకే. కాపీరైట్ వచ్చింది. ఆ వీడియోని డిలీట్ చేసేసాను అనవసరంగా. ఓకే. సో అనవసరంగా మంచి వీడియో పోయిందని ఇప్పుడు బాధ అవుతుంది అప్పుడు. ఓకే. అది చాలా మంచి వీడియో అన్న. ఓహో. ఓకే. సో అది మీరు చేసిన మిస్టేక్. ఓకే. మీరు చాలాసార్లు చెప్పారు అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే, సో అబ్వియస్లీ భారతే ఉంటుంది. సో మీరేం చెప్పినారంటే మా అవ్వ అంటే మీ గ్రాండ్ మదర్ అంటే ఇష్టం అని చెప్పారు కదా. సో ఎందుకంత మీ గ్రాండ్ మదర్ అంటే అంత ఇష్టం? ఇప్పుడు భారతీయ నేను కలవడానికి కారణం కూడా మా అవ్వే. అంటే మా అవ్వ కూడా మెమరీ అనమాట. ఓకే. తను అక్కడే ఉండేది. ఇంట్లో కొంచెం మనకు మొత్తానికి దూరంగా ఉన్నానన్న ఇంట్లో వాళ్ళకి కొన్ని రీజన్స్ వల్ల కొన్ని చెప్పుకోలేమంటారు కదా. ఓకే. అప్పుడు మా అవ్వ దగ్గర వెళ్ళాను అనమాట ఇక్కడ వదిలేసి. అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజ్ బంద్ చేసి ఇంకా మళ్ళీ పనికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా అక్కడే భారతి అదే ఊరు అనమాట. ఓకే. సో అట్లా ఎందుకు ఇష్టం అంటారంటే నన్ను ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నప్పుడు మా అవ్వ దగ్గర తీసుకుంది అనమాట. మా అవ్వ దగ్గర తీసుకొని అక్కడ పెట్టుకోవడం వల్లే భారతి పరిచయం, పెళ్ళి ఈరోజు మళ్ళీ. అంటే ఇంత వాళ్ళతో అనుకున్నానంటే మీ అమ్మమ్మ వద్దనుకున్నా? నేనే వద్దనుకున్నాను ఆ పరిస్థితులు బట్టి. ఓకే. ఏం పరిస్థితులు? ఎలాంటి కొన్ని చెప్పుకోలేం కదా. చెప్పలేని పరిస్థితులు. ఓకే. పర్సనాలిటీ వద్దులేండి, అది బాధ కలిసి విషయం వద్దు. సో ఓకే. సో అందుకనే మీ అవ్వ అంటే మీకు మీ నాన్నమ్మ కదా? అమ్మమ్మ. మీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. మీ అమ్మమ్మని నేను కూడా చూశాను. సో ఆమె బాగా హైట్ ఉండేది. ఓకే, గుడ్. సో మీరు వీడియో చేయడానికి ఎలాంటి కెమెరాస్ యూజ్ చేస్తారు, ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తారు? కెమెరా లేదు, సాఫ్ట్వేర్ లేదు. నాది కూడా మీలాంటి మొబైలే నా దగ్గర ఒకటి ఉంది. ఓకే. తర్వాత ఇంకా ఎడిట్ చేసేది కైన్ మాస్టర్లోనే. ఓకే. ఇంకా తమ్నెయిల్ చేసేది తమ్నెయిల్ మేకర్ అని ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయి అవి.
నేను పెద్దగా ఏమి వాడినన్న. ఓకే. వాడటానికి రాదన్న. ఓకే మీకు ఏ కెమెరా వాడడానికి రాకుండా, సాఫ్ట్వేర్లు యూజ్ చేయకపోయినా, యాప్స్ యూజ్ చేయడానికి రాకపోయినా కూడా మీరు దాదాపు 3 లక్షల మంది ఫ్యామిలీస్ మీద రీచ్ కాబోతున్నారు త్వరలో. అవునా? సో అవి ఎలా సాధ్యమే మరి ఇది? అంటే చాలా మంది, చాలా సెలబ్రిటీస్ వాళ్ళు గొప్ప పేరున్న వాళ్ళకు కూడా అన్ని సబ్స్క్రైబర్స్ రాలే, అంతమంది ఫ్యామిలీ వాళ్ళు గెయిన్ చేసుకోలేదు. సో మీకు ఎలా సాధ్యం అది? అది దేవుడి దయ అంతే అన్న. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదు. అంతే అంటవా? మీకు కష్టం ఏం లేదంటవా? అంటే మరి అలా అంటే ఇప్పుడు వీడియో చేయడం కష్టమే కాదన్నా చెప్పు. కరెక్ట్. ఇప్పుడు మీరు వీడియో చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు. అవును. ఇవన్నీ మీకు వీడియో చేయడానికి ఏదో ఉంటుంది. కరెక్ట్. అదని కాదు, వాళ్ళ చాలా మందికి రాని మీకు ఎందుకు వచ్చిందంటే, చాలా మంది కూడా కష్టపడుతున్నారు అలాగే, కానీ వాళ్ళకి ఎందుకు రాలేదు, మాకు ఎందుకు వచ్చిందంటే దేవుడి దయ అంటున్నా. ప్రతి ఒక్కరు కష్టపడ్డాం, మేము కష్టపడినాం, వాళ్ళు కష్టపడినాం, మేము వచ్చినా వాళ్ళు రాలేదంటే ఎక్కడో కొంత దేవుడి దయ నా మీద ఉంది అని. ప్రతి ఒక్కరు కష్టపడతారు. దాంతో పాటు అంటే మనం ఎంత కష్టపడినా కూడా మనకు లక్ అంటుంది. సో దానికి తగ్గట్టు కొంచెం దేవుడి దయ కూడా ఉండాలంటావు. అంతేనా? దేవుడి దయ లేకుండా ఏం చేయలేమంటావు. సో కరెక్ట్. నేను మీతో అగ్రీ చేస్తున్నావు. ఓకే, కరెక్ట్. సో ఓకే. సో మీరు ఒక సెలబ్రిటీకి రానటువంటి ఒక ఫేమ్ నేమికి వచ్చింది కదా. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు హ్యాపీ అన్న. అంటే ఫేమ్ ఇవన్నీ వచ్చాయని నేనైతే అనుకోవట్లేదు అన్న. ఓకే. యూట్యూబ్ చేస్తున్నాడు అని కొందరు గుర్తుపడుతున్నారు, అక్కడ దాకా ఓకే. కానీ ఫేమ్ ఇవన్నీ మనకి సెట్ కావు, మనకు వద్దన్న. మా అమ్మ మా నాయన అంటారా హ్యాపీ అంటే ఇది అసలు బతుకుతాడో లేదో భూమి మీద అని అనుకుంటుండ్రి. ఓకే. కానీ ఇప్పుడు నేనే మా అన్నయ్య కంటే నేనే బాగున్నా. అంటే వాడు బతుకుతాడు, నీకే నువ్వు బతుకులేవు అంటుంటారు అన్నమాట ఎప్పుడైనా సరదాగా మాట్లాడినప్పుడు. ఓకే. అన్నయ్య కంటే ఇప్పుడు నేనే కొంచెం బాగానే బతుకుతున్నాను కదా, హ్యాపీ. ఓకే, నాకంటే బాగా హ్యాపీ. రైట్, కరెక్ట్. సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే అసలు మీ లైఫ్ ఏంటి, ఎలా ఉంటుంది? సాధారణ ఇప్పుడు మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారా, మా ఇంట్లో కూడా అక్కడే ఉంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేదా, మేము అక్కడే ఉంటుంటాం. మళ్ళీ సరిగా మా అమ్మ నాన్న ఏం పని పోతారో అలాంటి పని మేమే తీసుకొని అంతే. ఓకే. సో మీరు లవ్ మ్యారేజ్ కదా? 9th 10th ఐడియా లేదు. ఓకే. అప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఇంక నేను కాలేజ్ బంద్ చేసి పనికి వెళ్ళాను. ఓకే. ఇంకా అంతే అన్న, ఇంకా అలాగే అక్కడే లవ్. ఇంకా కాకపోతే నేను కాలేజ్ వదిలేసిన తర్వాత ప్రపోజ్ చేశాను. ఓకే. నేను వదిలేసి అంటే ఫస్ట్ మీరు అంటే భారతి మిమ్మల్ని పలకరించిందా లేకుంటే మీరు భారతిని పలకరించారా? అవన్నీ మామూలైనా అందరు లవ్ స్టోరీ ఉన్నట్టే మాది ఉందన్న. అదే స్పెషల్ ఏమి ఉండదు, ఎవరెవరు ఇంకా. ఓకే. ఓకే. అంటే ఏ సంవత్సరం మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? ఏ సంవత్సరం పెళ్లి చేసుకున్నారా? మొన్న ఇది మాది ఒకటే రోజు 2019 డేట్. ఓకే. డేట్ నాకు ఐడియా లేదు తనకి. ఓకే. సో భారతి గారు మీకు ఇప్పుడు కాలేజీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు జనరల్గా, మీరేమో వాళ్ళు నెగిటివ్ తీసుకోదండి. సో మీకు మన వినోదే ఎందుకు నచ్చాడు? మహేష్ బాబు కనపడ్డా లేకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో ఏం నచ్చింది? మేము ఫ్యాన్స్ అబ్బాయికి, మేము ఫాలోవర్స్. నువ్వు ఏం చేస్తాడో మైక్రోఫోన్ పెట్టుకుని అంటే తిరుగుతా ఉంటావు. నీ వీడియోస్ కానీ నీకు వచ్చే కామెంట్స్ కానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి మేమంతా మైక్రోఫోన్ పెట్టి చూస్తూ ఉంటాం నేను. సో ఓకే. ఆ ఏజ్ లో అంతే అన్న, ఆ ఏజ్ లో అందరూ అట్లే ఉంటాం. సినిమాలు చూసి ఫీల్ అయిపోతుంటాం. రైట్. నేను అట్లే ఉన్నాను, కాకపోతే కొంచెం ఓవర్ చేశాను అంతే. అంటే ఇప్పుడు అప్పటికే నీకు బుల్లెట్ ఉండేదా? బైక్ ఏం లేదన్న, నేను నడుచుకుంటే సైకిల్ ఉండేది. సైకిల్. ఓ ఇప్పుడున్న అర్జున్ రెడ్డి బుల్లెట్, అప్పుడున్న అర్జున్ రెడ్డి లేదన్న అంత వైలెంట్ అట్లేం లేదు. అందరిలాకే నేను, కాకపోతే టీచర్ వాళ్ళు చెప్పింది ఏది వినేవాడిని కాదనమాట. నాకు చెప్పేవాళ్ళు కూడా కాదు. ఓకే. ఎందుకంటే వాడు అంటే పాపం సారీ టీచర్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే అంటే తెలియదు అన్న. అవునవును, కరెక్టే. అప్పుడు స్కూల్ డేస్ లో. అవును. ఓకే. సో అదే అట్లా మీకు అట్లా ఉండడం వల్ల ఎవరైనా సార్ని రాడుతో కొట్టారని చెప్పారు మీ వీడియోలో, ఒక వీడియోలో. కొట్టినావా లేకపోతే కొట్టడానికి పోయినావా? కొట్టడానికి వెళ్ళా, అంటే ఆయన తగలేదులేండి. ఓకే. సో అట్లయితే ఇప్పుడు అంటే మీరు అంటే యాంగ్రీ ఎక్కువనా, కోపం ఎక్కువ మీకు? ఇప్పుడేమన్నా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అసలు చేసినట్టు మాట్లాడినా సైలెంట్ గా వెళ్ళిపోతుంది అంతే. ఏం రాదన్న దానివల్ల బ్యాడ్ అవ్వడం తప్ప ఏ 10 పైసలు లాభం ఉండదు. ఓకే. సో పీస్ఫుల్గా ఉండాలంటావు. ఇప్పుడు అంతా అప్పటి నుంచి యాంగ్రీ నుంచి ఇప్పుడు మొత్తం ఒక అంటే సైలెంట్ లేక వచ్చాను అనమాట. ఒక పీస్ఫుల్గా ఇప్పుడు మాట్లాడడం కానీ ఎవరితో కానీ. యాంగ్రీ అంటే అది యాంగ్రీ అని తెలియనితనం, పెద్ద భయం భక్తి అంటే పెద్ద ఏది తెలియదు అసలు అంత. ఓకే.
అంతే అన్న. ఓకే ఓకే సో ఇప్పుడే ఇదే రియాలిటీ, ఇప్పుడే కరెక్ట్గా ఉన్నా, ఇప్పుడే correct. మంచి చెడు అలాగంటే. రైట్ రైట్. భారతి గారు ఇప్పుడు వినోద్ని మీ ఆ కాలేజ్ డేస్లో వినోద్ని, మీ ఆఫ్టర్ మీ మ్యారేజ్ అయిన తర్వాత వినోద్ని, మీరు ఆ రెండిట్లో ఏం డిఫరెన్స్ చూశారు, తేడా? ఇప్పుడే బాగుంది. అప్పటికంటే ఇప్పుడే బాగున్నాడా? అప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు లేదు అప్పుడుకే ఎప్పుడో ఒకసారి మాట్లాడాము, ఇప్పుడు బాగా కలిసి ఉంటాం కదా. ఓకే బాగుంది. ఓకే. అంటే అప్పుడు ఎప్పుడప్పుడు దొంగ దొప్పలు మాట్లాడుకునే వాళ్ళు అంటే ఆ టైంలో మేబీ ఫోన్లు కూడా ఉండకపోవచ్చేమో కదా. ఆ టైం ఈ టైంలో ఉన్నాయా? మీ లవ్లో చేసుకునే టైంలో లేవు కదా. సో మన అప్పుడు ఎలా మీరు ఎలా మీట్ అయ్యేవాళ్ళు, ఏం సిగ్నల్స్ తీసుకునే వాళ్ళు, ఎలా? అయ్యా సార్ అది పర్సనల్. నేనంటే అమ్మాయిలకు దడ, నేను చెప్పలేదు. నేను అమ్మాయిలను బాగా ఏడిపించేవాడిని. లేదు లేదు నేను అర్జున్ రెడ్డి. లేదు లేదు లేదు, నేను నా వీడియోలో ఎక్కడెక్కడ ఆ మాటలు చెప్పలేను. నేను ఏమన్నా అప్పుడు కొంచెం ఎడం ఉండేటువంటి స్కూల్లో అని మాత్రమే చెప్పాను, అంతేగాని అమ్మాయిల గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. అమ్మాయిలంటే దడ అని చెప్పినావు నువ్వు. లేదు 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 లేదంటే అటువైపు అమ్మాయిలు అటువైపు కూడా వచ్చేయడానికి కూడా భయపడే వాళ్ళు అని చెప్పావు. ఏ వీడియోలో? లేదు లేదన్నా, మీ స్కూల్ వీడియోలో. స్కూల్ వీడియోలో నేను అంటే అసలు ఆడిపిల్లల గురించి నేను అస్సలు ఎత్తాను. నువ్వు అర్జున్ రెడ్డి అని చెప్పినావు లేదా? అర్జున్ రెడ్డి లేదన్నా, మీరే అంటున్నారు, నేను చెప్పలే. నేనైతే ఆ మాటలు ఏం చెప్పలేను. గోడకి గబ్బర్ సింగ్ అని రాసిన తలుపుకి అదొకటి చూపించాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో మీరు గబ్బర్ సింగ్ అని చెప్పినారు కదా, సో నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఆ టైంకి ఒక ప్రేమ అంతే. ఓకే. హీరోకు ఉంటారు అంతే. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూసేవాడువా, ఎక్కువ ఫాలో అయ్యేవాడువా? థియేటర్కి వెళ్ళి అలాంటిది లేదు కానీ టీవీలో వస్తే లేకపోతే ఏదైనా ఫోన్లో అంతే. ఓకే. ఇట్లా కట్అవుట్లు కట్టడము, పూలదండలు వేయడము, పాలాభిషేకం చేయడం అలాంటివి ఏమి చేసినావా? లేదన్నా, మనకు అంత సీను లేదు. అప్పుడు డబ్బులు సంపాదించేంత ఎక్కడ అప్పుడు లేదు. ఇంకా మనమే 10 రూపాయలు అడిగి అమ్మ 10 రూపాయలకి ఇట్లా మన కట్అవుట్లు వేసేంత. ఓకే. ఏదో అట్లీస్ట్ అంటే సినిమా రిలీజ్ అయిన రోజు అట్లీస్ట్ ఫస్ట్ షో అని చూసేవాడువా? ఎప్పుడో ఒకసారి నా రోజు నా దగ్గర డబ్బులు ఉంటే అప్పటికి కుదిరింటే. ఓకే ఓకే. స్టోరేజ్ అయిపోయిందా పంపదీసి? ఓరే అవగారు స్వామి అమ్మ దేవుడా, ఎట్ట విన్నది ఇది? ఇంకా ఆపేద్దామన్నా మరి. ఏ తమ్ముడు